ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి భయం ఏంటి అంటే, వారి బిడ్డలు వారి మాట వినడం లేదని, వారు చదువులో శ్రద్ధ వహించడం లేదని, లేకుంటే కొంతమంది బిడ్డల జీవితంలో ఓటమి పాలైపోయారు, ఫెయిల్ అయిపోయారని, కొంతమంది దేవుని నుంచి దూరం అయిపోయారని అనేక మంది భయపడుతూ దిగులు పడుతూ ఉంటారు. కొంతమందికి ఇంటి మీద లోన్ తీసుకున్నామండి, ఈ లోన్ ఎలా తీర్చాలో తెలియడం లేదు, అదొక దిగులు ఉంటుందన్నమాట. ఈ దిగులు, భయము రెండు కలిపి ఏం చేస్తాయంటే మనిషిని తీవ్రముగా కృంగజేస్తూ ఉంటాయి. అయితే ప్రభు ఈ రెండు విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటో తెలుసా ప్రియులరా, మీరు దిగులు పడొద్దండి. దేని గురించి దిగులు పడి ఉన్నారు? నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఇంటి మీద దిగులు ఉండేదన్నమాట. నేను రోజు ఆ డేట్స్ని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏ రోజు లీవ్ వస్తుంది, మనం ఏ టైంకి బయలుదేరాలి, రోజు ఇంటిని గురించినటువంటి దిగులు ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు భారతదేశం వెళ్దామా అనే ఆలోచన, దిగులు ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ దిగులు అనేటటువంటిది ఏం చేస్తుంటుందంటే తీవ్రంగా వారిని కృంగజేస్తూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యం అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు, మీ భవిష్యత్తు గురించి, లేకుంటే మీ బిడ్డల భవిష్యత్తు గురించి, ఏదో ఒక కార్యం గురించి మీరు భయపడి దిగులు పడి ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడొద్దండి, దిగులు పడొద్దండి, ప్రభు మీకు సహాయం చేస్తారు. మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? అలాగే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంగండి. ఒక చిన్న మాట చెప్పండి, ప్రభువా నాలో ఈ దిగులు ఉంది ప్రభువా, నాలో ఈ భయం ఉంది ప్రభువా, నీ పాదాల దగ్గర పెడుతున్నాను, సహాయం చేయండి ప్రభు అని మీరు ఒక్క మాట చెప్పగలిగితే, ఒకే మాట, దేవుడు పరిస్థితులన్నింటినీ మార్చి ఆయన ఆత్మచేత మిమ్మల్ని నింపి బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియుల్లో ఉన్న ప్రతి భయము, దిగులు తొలగించి మీ ఆత్మచేత నింపి వారు ఏ కార్యము జరగాలనుకుంటున్నారో ఆ కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.